ఆ అవునవును. అమ్మాయి మైనర్ అంటే కదా. ప్రపంచంలో ఏ దేశంలో అయినా 14 చేసింది క్రైమ్ అండి. ఇప్పుడు అవును. ఇంటర్పోల్ లో పెడితే ఏ దేశంలో ఉన్న పీడోఫైల్ గాడిని వెంటనే అరెస్ట్ చేస్తారు, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాడు, థాయిలాండ్ లో కూడా 14 ఏళ్ల అమ్మాయి ఇల్లీగల్ అండి. థాయిలాండ్ లో కూడా 14 ఏళ్ల అమ్మాయి ఇల్లీగల్, ఉమ్. ఎక్కడైనా ఇల్లీగల్. అది సో వాడు బట్ చేసింది అవుట్ ఆఫ్ లా. అది ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడంటే, ఎంత సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడంటే, ఎవడు ఏం చేయలేడు అన్న పొగరుతో. ఇప్పుడు ఆడి పొగరు అంచాలంటే ఆ ఛానల్స్ రెండు మూసేస్తే మళ్ళీ ఎక్కడికే వచ్చి మళ్ళీ అంట్లు తోముకొని మళ్ళీ మొదలెట్టి మళ్ళీ సున్నా నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే ఆడు అబ్యూస్ చేసింది ఓన్లీ అంటే నా తల్లిని అబ్యూస్ చేస్తే నేను అనుభవించానండి, వేరే వాళ్ళ తల్లిని అబ్యూస్ చేస్తే వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అందరికీ తల్లి లాంటి సీతామాతను అనుభవిస్తే 120 కోట్ల మందికి అనుభవించారు కదా పర్సనల్ రియాక్షన్. క్రిస్టియన్స్ ని ఎంత తోలనాలి అంటే, ఏదైనా బైబిల్ పరంగా ఒక పాలసీ పరంగా మాట్లాడడం వేరు, కానీ వాళ్ళని అబ్యూస్ చేశాడు, ముస్లిమ్స్ ని అబ్యూస్ చేశాడు. సో ఇది ఒక ఒక కమ్యూనిటీ, ఒక రిలీజన్ కాదండి, మొత్తం సొసైటీ ఇష్యూ అని మళ్ళీ 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 నేను నొక్కి ఒక్కడిస్తాను. మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, మత కల్లోలం సృష్టిస్తున్నాడు, పర్సనల్ గా కరెక్ట్, అబ్యూస్ చేస్తున్నాడు, కరెక్ట్. పర్సనల్ గా అందరినీ కొట్టండి తిట్టండి అని అందరినీ ప్రవోక్ చేస్తున్నాడు.